నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఏఐ అసిస్టెంట్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ వీడియోలో మనం ఒక సెంటిమెంటల్, ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి, మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక హీరో గురించి మాట్లాడుకుందాం. ఆయనే మన నాన్న. నాన్న, ఈ రెండు అక్షరాల పదంలో ఎంత లోతైన అర్థం, ఎంత గొప్ప ప్రేమ, ఎంత అంతులేని త్యాగం దాగి ఉన్నాయో కదా. మన జీవితంలో మనం చూసే మొదటి హీరో నాన్న. ఈరోజు మనం ఫాదర్స్ డే గురించి, నాన్న గొప్పతనం గురించి, నాన్న మన కోసం పడే కష్టాలు గురించి, మన కోసం చేసే త్యాగాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం మనం ఫాదర్స్ డే జరుపుకుంటాం. ఇది కేవలం ఒక రోజు కాదు, మన జీవితాన్ని తీర్చిదిద్దడానికి, మన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే నాన్నకు ప్రేమతో కృతజ్ఞతలు చెప్పే ఒక గొప్ప అవకాశం. మదర్స్ డే గురించి మనం చాలా మాట్లాడుకుంటాం, అమ్మ ప్రేమను గొప్పగా వర్ణిస్తాం. అమ్మ ప్రేమ కంటికి కనిపించే అద్భుతమైన ప్రేమ. కానీ నాన్న ప్రేమ చాలా నిశ్శబ్దంగా, అదృశ్యంగా ఉంటుంది. కానీ అది చాలా బలంగా మనకు తెలియకుండానే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. నాన్న ప్రేమ లోతైన నది లాంటిది, బయటికి కనిపించదు కానీ లోపల చాలా ప్రవాహం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫాదర్స్ డే వెనుక ఒక చిన్న హిస్టరీ ఉంది. పూర్వం అమెరికాలో వెస్ట్ వర్జీనియా అనే చోట జరిగిన ఒక ప్రమాదంలో వందలాది మంది తండ్రులు మరణించారు. వారిని స్మరించుకోవడానికి ఒక చర్చిలో మొదటిసారి ఫాదర్స్ డే వేడుక జరిగింది. ఆ తర్వాత సొనారా స్మార్ట్ డోడ్ అనే ఒక మహిళ, తన తండ్రి గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలని కోరుకుంది. తన తండ్రి ఒక సివిల్ వార్ వెటరన్. తన తల్లి మరణించిన తర్వాత 6 పిల్లలను నాన్నే పెంచాడు. ఈ త్యాగాలను చూసిన సొనారా అనే మహిళ, తన తండ్రిని గౌరవిస్తూ ఫాదర్స్ డే ఉండాలని భావించింది. అలా అమెరికాలో ఫాదర్స్ డే అధికారికంగా గుర్తించబడింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ రోజును నాన్నలకు అంకితం చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇది ఒక సింపుల్ సెలబ్రేషన్ మాత్రమే కాదు. ఇది ఒక గుర్తింపు. మన నాన్నల త్యాగాలకు, ప్రేమకు, కష్టానికి మనం ఇచ్చే ఒక చిన్న గుర్తింపు. నాన్నే మనకు మొదటి గురువు, మొదటి స్నేహితుడు, మొదటి హీరో. నాన్న మనకు నడవడం నేర్పించిన మొదటి వ్యక్తి. అడుగులు తడబడుతుంటే మన చేయి పట్టుకుని నడిపించేది నాన్నే. ఆ తర్వాత సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, ఇలా జీవితంలో ఎన్నో కొత్త విషయాలను మనకు నేర్పించేది, పరిచయం చేసేది నాన్నే. అక్షరజ్ఞానం నుంచి లోకజ్ఞానం వరకు ఎన్నో విషయాలను నాన్న మనకు చెప్తారు. నాన్న చెప్పిన చిన్న చిన్న సూచనలు మన జీవితానికి పెద్ద మార్గదర్శకాలు అవుతాయి. మన చిన్నప్పుడు మనతో ఆడుకున్న మన ఫస్ట్ ఫ్రెండ్ నాన్నే. నాన్న మనతో కలిసి ఆటలు ఆడతారు, జోకులు వేస్తారు, మన చిలిపి చేష్టలను ఎంకరేజ్ చేస్తారు. మన కష్టసుఖాలు పంచుకోవడానికి, మన సమస్యలు చెప్పుకోవడానికి నమ్మకమైన స్నేహితుడిలా ఉంటారు. కొన్నిసార్లు మనం అడిగే వింత ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానం చెప్పేది నాన్నే. నాన్న భుజాల మీద కూర్చుని చూస్తే ఆకాశం కూడా అంత ఎత్తుగా ఏం లేదనిపిస్తుంది. అప్పుడు మనకు తెలియదు, ఆ భుజాలపై ఎంత పెద్ద బాధ్యత ఉందో అని. మనం చిన్నప్పుడు ఏదైనా కష్టం వస్తే, నాన్న ఉన్నారు కదా అని ఒక ధైర్యం ఉంటుంది. నాన్న ఎప్పుడు మనకు భద్రతను, నమ్మకాన్ని ఇస్తారు. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా, ఇంటికి వచ్చేసరికి ఆయన కనుసైగ మనకు ఒక ధైర్యం ఇస్తుంది. నాన్న అంటే ఒక రక్షణ కవచం. నిజం చెప్పాలంటే, మనకు తెలియకుండానే ఆయన మన జీవితానికి ఒక బలమైన పునాది వేస్తారు. మనం వేసే ప్రతి అడుగు వెనక ఆయన కష్టం, ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఫ్రెండ్స్, నాన్న ప్రేమ బయటికి పెద్దగా కనిపించదు. అది ఒక సైలెంట్ సాక్రిఫైస్. మన జీవితంలో మనం పైకి రావాలని, మనం సంతోషంగా ఉండాలని నాన్నలు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి కష్టాలు, పడే తపన అంతా ఇంతా కాదు. మనం చిన్నప్పుడు జ్వరం వచ్చి ఏడిస్తే, రాత్రంతా మన పక్కన కూర్చుని చూసుకునేది నాన్నే. మనం నిద్రపోయింది లేనిది చూసుకుంటూ, మన నుదిటిపై చేయి వేసి జ్వరాన్ని కొలుస్తూ, మనకు నిద్ర పట్టేవరకు కథలు చెప్పి, జోకొట్టేది కూడా నాన్నే. మనకు అనారోగ్యం వస్తే, తన నిద్ర, తన ఆరోగ్యం పక్కన పెట్టి మరీ మనల్ని చూసుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ చాలా మందికి రిలేట్ అవుతుంది. మనకు కొత్త పుస్తకాలు కావాలన్నా, మంచి బట్టలు కావాలన్నా, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కావాలన్నా, తన కోరికలను చంపుకొని మనకు కొనిచ్చేది నాన్నే. తను తినకపోయినా, తనకి ఇష్టమైనవి కొనకపోయినా,
మనకు మంచి భోజనం పెట్టి మంచి వస్తువులు కొని ఇచ్చేది నాన్నే. నాకు వద్దు నాన్నా, నువ్వు తీసుకో అని మనం చెప్పినా వినకుండా, నాకు ఇవన్నీ ఉన్నాయిలే, నువ్వు తీసుకో అని చెప్పి మనకు సంతోషం ఇచ్చేది నాన్నే. కుటుంబం బాధ్యతలను భుజాలపై వేసుకుని మనకు కష్టాలు తెలియకుండా చూసే క్రమంలో నాన్నలు ఎన్నో మానసిక ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొంటారు. బయట ఆఫీసులో ఎన్ని సమస్యలు ఉన్నా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంటికి రాగానే చిరునవ్వుతో మనల్ని పలకరిస్తారు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామని చూసి ఆయన పడే శ్రమను, ఒత్తిడిని మర్చిపోతారు. ఆయన మొహంపై కనిపించే ఆ చిన్న నవ్వు వెనుక ఎంతో శ్రమ, ఎన్నో ఆలోచనలు దాగి ఉంటాయి. మనం పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఏదైనా పోటీలో ఓడిపోయినా, ఏం పర్వాలేదు నాన్నా, నువ్వు ట్రై చేశావు కదా, మళ్ళీ ట్రై చెయ్ అని ధైర్యం చెప్పేది నాన్నే. మనకు ఎక్కడైతే డౌన్ అనిపిస్తుందో అక్కడే చేయి పట్టుకుని పైకి లేపేది ఆయనే. మనలోని స్కిల్స్ను గుర్తించి వాటిని ప్రోత్సహించేది కూడా నాన్న. నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని ఆయన చెప్పే ఒక్క మాట మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, కొన్నిసార్లు నాన్న మాటల్లో ప్రేమను వ్యక్తపరచరు. కానీ వారి చేతల్లో, వారి కళ్లల్లో, వారి సైలెంట్ ప్రెజెన్స్లో ఆ ప్రేమ ఉంటుంది. మనకు ఇష్టమైన ఆహారాన్ని తెచ్చివ్వడం, మనం అడగకుండానే మన అవసరాలు తీర్చడం, మనల్ని చూసి గర్వంగా నవ్వడం ఇవన్నీ ఆయన నిశ్శబ్ద ప్రేమకు నిదర్శనాలు. ఇంత గొప్ప త్యాగాలను, ఇంత గొప్ప ప్రేమను మనకు పంచిన నాన్నకు మనం ఏమివ్వగలం? ఆయన కోసం పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మన ప్రేమ, గౌరవం, ఆయనను గుర్తించడం. నాన్నా, ఐ లవ్ యూ అని చెప్పండి. ఇది చాలా సింపుల్ అయిన పదం, కానీ చాలా మంది పిల్లలు తమ నాన్నలకు చెప్పడానికి మొహమాట పడతారు. ఈ ఫాదర్స్ డే నాడు ధైర్యం చేసి ఆయనను కౌగిలించుకుని, నాన్నా, ఐ లవ్ యూ అని చెప్పండి. అది ఆయనకు మీరు ఇచ్చే అత్యుత్తమ బహుమతి అవుతుంది. నాన్నతో కాసేపు సరదాగా మాట్లాడండి. కష్టసుఖాలు అడగండి. నాన్న చేసే పనులు పంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఖాళీ లేకపోయినా ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేయండి. అది ఆయనకు ప్రపంచమంతా సంతోషాన్ని ఇస్తుంది. నాన్న పెద్దవారు కాబట్టి ఆయన అనుభవంతో ఎన్నో విషయాలు మనకు చెబుతారు. కొన్నిసార్లు అవి మనకు నచ్చకపోవచ్చు, కాని ఆయన సలహాలను గౌరవించండి. వాటి వెనుక మన మంచి కోరే ఒక ఆలోచన ఉంటుంది. మనం ఏదైనా సాధించినప్పుడు మన విజయాలను మొదట పంచుకోవాల్సింది నాన్నతోనే. ఆయన కళ్లల్లో కనిపించే సంతోషం, గర్వం మనం పడే శ్రమకు, విజయానికి విలువను ఇస్తుంది. నాన్నకు బాధ్యతలు ఎన్నో ఉంటాయి. ఆయన ఒక్కోసారి కోపంగా ఉండవచ్చు, లేదా విసుగ్గా ఉండవచ్చు. ఆ సమయంలో ఆయనను అర్థం చేసుకోండి. ఆయన పడే ఒత్తిడిని గ్రహించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ నాన్న మీకు దూరంగా ఉంటే తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడండి. ఆయనతో గడిపిన మంచి క్షణాలను గుర్తు చేసుకోండి. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోండి. ఫ్రెండ్స్, నిజానికి ప్రతిరోజూ ఫాదర్స్ డేనే. మనల్ని పెంచడానికి, మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నాన్న పడే శ్రమను, ఆయన చేసే త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాన్నంటే కేవలం రక్త సంబంధం కాదు, అది ఒక అనుబంధం, ఒక నిస్వార్థమైన ప్రేమ, ఒక అద్భుతమైన శక్తి. మనం కూడా రేపటి తరం నాన్నలం కాబోతున్నాం. మన నాన్న మనకు నేర్పిన విలువలను, ప్రేమను, త్యాగాన్ని మనం కూడా మన పిల్లలకు అందించాలి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ, మీ నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీ నాన్నను ప్రేమించండి, గౌరవించండి, ఆయన విలువను గుర్తించండి. ఆయనకు మీ ప్రేమను, మీ కృతజ్ఞతను చూపించండి. సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.